హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకైతే తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుందండి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా మహిళలకు ఉచితంగా ఏడాదికి 2 చీరలు ఇవ్వడం కోసం అయితే ఆయన చీరల రంగు డిజైన్లను సెలెక్ట్ చేసి ఈ మేరకు ఎంపిక చేయడం జరిగింది. ఈ చీరలు ఎలా ఉన్నాయి ఏంటి తదితర పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం చూద్దామండి. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఉచిత చీరల రంగు డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపికైతే చేశారు. ఈ చీరలు లేత నీలం రంగులో ముదురు నీలం రంగు అంచు కలిగి ఉండనున్నాయి. అంచు కింద భాగంలో 3 రంగులతో కూడిన ఇందిరా మహిళా శక్తి డిజైన్ ఉంటుంది. రాష్ట్రంలోని 63 లక్షల మంది సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ద్వారా ఏటా 2 చీరలు ఉచితంగా పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో తయారీ ఆర్డర్ అయితే ఇచ్చేసిందండి. ఈ మేరకు టెస్కో కమిషనర్ శైలజా రామయ్యర్ పలు చీరల నమూనాలను తయారు చేయించగా వాటిని మంత్రి సీతక్క సెర్ఫ్ సిఇఓలు మంగళవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారికి అయితే చూపించారు. ఆయన అందులో లేత నీలం రంగు చీరలను ఎంపికైతే చేశారు. సాధ్యమైనంత త్వరగా తయారు చేయించి ఈ చీరలను మహిళలకు పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ తదితరులైతే ఈ చీరల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన చీరలను 2 చొప్పున రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకైతే అతి త్వరలో పంపిణీ చేయనున్నట్టు తెలుస్తూ ఉంది.